కాదా? దీని కెపాసిటీ ఎంత? గాయపడినటువంటి రాష్ట్రం కదా, విడిపోయినటువంటి రాష్ట్రం కదా. ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మొన్న బుజ్జగించి మొన్న బయటికి పంపించారే. పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే. ఆర్థికంగా దెబ్బతినిపోతుంది రాష్ట్రం విడిపోతే అని భావించారే. అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని, దట్ టు ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ఏంటండి ఇది మన దేశమా? అప్పటికే రాష్ట్రం ఆదాయాలు ఎంత, దాని కెపాసిటీ ఎంత? ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏమైనా అంటేనేమో బాగా అనుభవజ్ఞులు, టాల్ పర్సన్, మీకు అనేకమైనటువంటి పత్రికలు బలం ఉంది, దానికి తోడు మోడీ గారితో మీకు అవసరం ఉంది, ఆయనతో మీతో అవసరం ఆయనకి ఉంది కాబట్టి ఆయన పొగిడేస్తాడు మిమ్మల్ని, మీరు ఆనందపడిపోతారు. రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఆవేదనతో చెప్తున్నాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మాకు సంతోషమే. కానీ సాధ్యం కాదు, సాధ్యం కాదని అమరావతి 1 నిరూపించింది 5 ఏళ్లలో. ఏం కట్టారండి మీరు? నాకు అర్థం కాలేదు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే తాత్కాలికమా? అసెంబ్లీ తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, అన్నీ తాత్కాలికమే కదా. తాత్కాలిక కూడా ఎంత ఖర్చు పెట్టారండి? 5,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే రాజధాని నిర్మాణానికి, రాజధాని నిర్మాణం కాదు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించేస్తే సరిపోతుంది. కానీ ఒక మహాపట్టణాన్ని నిర్మించేస్తామని అది ఒడ్డున అనేటువంటి మాట మీరు మాట్లాడారు. అక్కడ పరిస్థితులు ఏంటండి? స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందండి? దాని లోతు ఎంతండి? ఆ సాయిల్ ఎలాంటిదండి? ఇవన్నీ అబ్జర్వ్ చేయకోకుండా మీరు 6 లక్షల చదరపు అడుగులు నిర్మాణం చేశారు మీరు, భవనాలు, 6 భవనాలు. ఈ 5,000 కోట్ల పై చిలుకులో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడా లేదు అప్పుడు. 11 స్క్వేర్ ఫీట్కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగపాలు చేశారు. డబ్బులన్నీ కూడా దోచేసుకున్నారు మీరు. ఇవాళ మళ్ళా అమరావతి 2 అని ప్రధానమంత్రి గారిని పిలిచారు. ప్రధానమంత్రి గారు మీ దగ్గర ఉన్న పార్లమెంట్ సీట్లు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నాకు తెలియకూడదండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రధానమంత్రి గారికి మీరు అవసరం, మీకు ప్రధానమంత్రి గారు అవసరం. లోన్లు ఎందుకండి? గ్రాంట్ తీసుకురండి, శభాష్, మెచ్చుకుంటాం. ఒక 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టండి. అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఏం చేస్తాం? ఎవరినైతే పెడతాం? ఇదంతా కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి మేము విధ్వంసం చేశామంటారు. మేం కాదు విధ్వంసం చేసింది, మీరు విధ్వంసం చేశారు. చిత్రం అండి. మరొకటి ఆశ్చర్యంగా ఉంది, నాకు అర్థం కాలేదు. ఒక పక్కన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి 14 నుంచి 19 వరకు అవకాశం ఇస్తే అమరావతిని 53,000 ఎకరాలు పెట్టుకొని సర్వనాశనం చేసి అన్నీ తాత్కాలికం చేసి మళ్ళీ వాళ్ళు అంటాడు ఇంకో 45,000 ఎకరాలుగా తీసుకుంటా అంట. ఏం చేసుకుంటావు స్వామి 45,000 ఎకరాలు? ఇప్పుడు ఇచ్చిన రైతులే లబోదిబోమంటున్నారే, ధరలు పడిపోయి లబోదిబోమంటున్నారు. నువ్వు అధికారంలోకి వస్తే ఏదో సింగిల్ రాజధాని అయిపోద్ది, అద్భుతం అయిపోద్ది, అసలు మా భూములన్నీ పెరిగిపోతాయి అని అప్పులు చేసుకున్నారండి చాలామంది. ఇవాళ ఏమైంది? కొనేవాళ్ళు లేడు. అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొనేవాళ్ళు లేనటువంటి దౌర్భాగ్యం